వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ వంటి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఇండియన్ పాలిటీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఉరి శిక్షను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఓకేనా? క్షమాభిక్ష ప్రసాదించే అధికారం. హూ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు పార్డన్ ఏ డెత్ సెంటెన్స్ ఇన్ ఇండియా? ఎవరికి ఉంటుందండి? రాష్ట్రపతి గారికి. ఆప్షన్ బి అండి, రాష్ట్రపతి గారికి మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 72 ప్రకారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే మరణ శిక్షను రద్దు చేసే పూర్తి అధికారం ఉంది, గవర్నర్కు లేదు. గవర్నర్కు ఎక్కడి వరకు ఉంటుందంటే యావజ్జీవ కారాగార శిక్ష పడ్డటువంటి వారికి క్షమాభిక్ష పెట్టే అధికారం మాత్రమే ఉంటుంది, కానీ ఉరి శిక్షను రద్దు చేసే అధికారం మాత్రము లేదు. ఓకే. ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ను ప్రస్తావించే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 44. ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర చట్టము ఉండాలని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనలోని ఉమ్మడి జాబితాను ఏ దేశం నుండి తీసుకున్నాము? ద కాన్కరెంట్ లిస్ట్ ఆఫ్ పవర్స్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్? ఇంపార్టెంట్. ఆప్షన్ బి అండి, ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా. ఉమ్మడి జాబితా విధానాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించడము జరిగింది. నెక్స్ట్. భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? వెన్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఎప్పుడండి? నవంబర్ 26. ఆప్షన్ బి అండి, ఎందుకంటే ఈరోజే రాజ్యాంగాన్ని ఆమోదించడం అయితే జరిగింది. ఓకేనా? రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950. ఓకేనా? రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించినందున ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. భారత రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? హౌ మెనీ టైమ్స్ యాజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బీన్ అమెండెడ్ సో ఫార్? ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? ఎన్నిసార్లు అండి? కేవలం ఒక్కసారి మాత్రమే. ఆ ఒక్కసారి దేనికోసం సవరించారండి? చూద్దాం. 1976లో. ఎప్పుడండి? 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకే ఒక్కసారి ప్రవేశికను సవరించారు. సవరించి దానికి ఏం చేర్చారండి? సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలను
చేర్చారండి. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలను. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆర్ రిక్వైర్డ్ టు కంటెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎంత ఉండాలండి? ఆప్షన్ సి 35 సంవత్సరాలు ఉండాలి. ఓకే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు గవర్నర్ పదవులకు కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. ఆర్థిక సంఘం ఏర్పాటును సూచించే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్? ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ద ప్రెసిడెంట్. ఓకేనా, ఇంపార్టెంట్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్, రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు రాజ్యసభ? ఎంత అండి? 12. ఇది పాతదండి యాక్చువల్గా. 12 ప్లస్ ఇంకొక 2 ఆంగ్లో ఇండియన్లను కూడా ఎంపిక చేస్తారండి. ఓకేనా, బట్ అది తీసేశారు ప్రజెంట్ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఓకే, కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ సామాజిక సేవలో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్? ఎంత అండి? ఆప్షన్స్ అండి, 65 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ 65 సంవత్సరాలు కాగా, హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ 62 సంవత్సరాలుగా ఉంటుంది. నెక్స్ట్, చట్టవిరుద్ధంగా ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు విడుదల చేయడానికి కోర్టు జారీ చేసే రిట్ ఏది? విచ్ రిట్ ఈజ్ యూజ్డ్ బై ద కోర్ట్ టు రిలీజ్ ఏ పర్సన్ ఇల్లీగల్లీ డిటైన్డ్? ఏంటండి మరి? హెబియస్ కార్పస్ రిట్. భారత రాజ్యాంగానికి ఆత్మగా వ్యవహరించిన, గుండె మరియు ఆత్మగా వ్యవహరించింది కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కును. అందులోనే యొక్క మనకు 32వ ఆర్టికల్ ఉంటుంది. ఓకేనా, హెబియస్ కార్పస్ అంటే శరీరాన్ని కోర్టు ముందు హాజరుపరచడము. వ్యక్తిగత స్వేచ్ఛకు ఇది ఒక రక్షణగా అయితే మనము చెప్పుకోవచ్చు. అరెస్టు చేయబడిన వ్యక్తిని వితిన్ 24 అవర్స్లోనే కోర్టు ముందు హాజరుపరచాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగము ఎన్నికల గురించి వివరిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద ఎలక్షన్స్? ఆప్షన్స్ అండి, భాగం 15. ఓకేనా, పార్ట్ 15. భారత రాజ్యాంగంలోని 15వ భాగము ఆర్టికల్ 324 నుంచి 329 ఎన్నికల గురించి తెలుపుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 86వ రాజ్యాంగ సవరణ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రాథమిక విద్యా హక్కు గురించి తెలుపుతుందండి. ఓకే, చూద్దాం వివరాలు. 2002లో చేసిన ఈ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా చేయడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ రకమైన హక్కుగా ఉంది? విచ్ కైండ్ ఆఫ్ రైట్ ఈజ్ ద రైట్ టు ప్రాపర్టీ కరెంట్లీ? ఆన్సర్ ఆప్షన్స్ అండి, చట్టబద్ధమైన హక్కుగా ఉందండి ప్రజెంట్. ఓకేనా, 44వ సవరణ 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ 300A క్రింద చట్టబద్ధమైన హక్కుగా దీన్ని మార్చడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ప్రాథమిక హక్కుల నుంచి దీన్ని తొలగించడం అయితే జరిగింది. ఓకే, 31వ ఆర్టికల్లో ఉండేది. నెక్స్ట్, సుప్రీంకోర్టుకు నియమితులైన తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? తొలి మహిళా న్యాయమూర్తి. Who was the first female judge appointed to the Supreme Court of India? ఎవరండి? ఆప్షన్ సి, జస్టిస్ ఫాతిమా బీబీ. ఓకే, జస్టిస్ ఫాతిమా బీబీ గారండి సుప్రీంకోర్టు నియమితులైన తొలి మహిళా న్యాయమూర్తి వీరు.
ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు ఎవరైనా పనిచేశారండి? ఇప్పటివరకు ఎవ్వరు కూడా పనిచేయలేదండి. ఓకే. 1989లో జస్టిస్ ఎం ఫాతిమా బీవి సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించడము జరిగింది. నెక్స్ట్, లోక్సభలో అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ యాజ్ ద హయ్యెస్ట్ మెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్సభ? ఎంత అండి? ఉత్తరప్రదేశ్ కండి. సింపుల్ అండి. ఏ రాష్ట్రంలో అయితే అత్యధిక జనాభా ఉంటుందో ఆ రాష్ట్రంలోనే మరి ఈ యొక్క లోక్సభ స్థానాలు కూడా, లోక్సభ అయినా రాజ్యసభ అయినా ఈ స్థానాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జనాభా ప్రాతిపాదికన వీటిని డివైడ్ చేయడము జరుగుతుంది. జనాభా ఆధారంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు కేటాయించబడ్డాయి. నెక్స్ట్ వన్, ఒక బిల్లు మనీ బిల్లు అవునా కాదా అని అంతిమంగా నిర్ణయించేది ఎవరు? హూ హ్యాస్ ద ఫైనల్ అథారిటీ టు డిసైడ్ వెదర్ ఎ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్? ఎవరండి? లోక్సభ స్పీకర్. ఎవరండి? లోక్సభ స్పీకర్. ఆర్టికల్ 110 సబ్సెక్షన్ 3 ప్రకారము ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అంతిమ అధికారము లోక్సభ స్పీకర్కే ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఎవరు నియమిస్తారండి? భారత రాష్ట్రపతి గారు. ఓకే. యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి గారు నియమించడము జరుగుతుంది. నెక్స్ట్, రాజ్యాంగాన్ని సవరించే విధానము గురించి తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్? ఆప్షన్స్ ఏంటి? ఆర్టికల్ 368. ఆర్టికల్ 368. రాజ్యాంగంలోని 20వ భాగంలో ఉన్న ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ పద్ధతులను వివరిస్తుంది. దీన్ని మనము ఈ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. కంచండి దక్షిణాఫ్రికా రాజ్యాంగము. నెక్స్ట్, న్యాయ సమీక్షాధికారము జ్యుడిషియల్ రివ్యూ అనే భావన ఏ దేశం నుండి స్వీకరించబడింది? ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? కంచండి అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. చట్టాలు చట్టబద్ధంగా ఉన్నాయో లేదో సమీక్షించే న్యాయ సమీక్షాధికారము అమెరికా నుంచి మనము గ్రహించడము జరిగింది. నెక్స్ట్, ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్? ఎవరండి? ఆప్షన్ బి, రాష్ట్ర గవర్నర్. చూద్దాం. శాసనసభలో మెజారిటీ సాధించిన పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఆర్టికల్ 164 ప్రకారము. ఇంపార్టెంట్ క్వశ్చన్. 164 ప్రకారము. నెక్స్ట్, సర్కారియా కమిషన్ దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద సర్కారియా కమిషన్ రిలేటెడ్ టు? సర్కారియా కమిషన్ ఆన్సర్ ఆప్షన్స్ అండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి తెలుపుతుందండి. 1983లో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు మరియు అధికారాల పంపిణీ సమీక్షించడానికి ఆర్ఎస్ సర్కారియా కమిషన్ ఏర్పాటు కావడము జరిగింది. ఎప్పుడండి? 1983లో. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించబడింది? వేర్ వాజ్ ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ సెటప్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ అండి. మద్రాస్. బ్రిటిష్ పాలనా కాలంలో 1688లోనే మద్రాసులో దేశపు తొలి మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించబడింది. ఎప్పుడండి? 1668లోనే. నెక్స్ట్, భారత రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? హూ అడ్మినిస్ట్రేట్స్ ద ఓత్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ బి అండి. భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తి ఆయన లేని పక్షంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్, పార్లమెంటరీ యొక్క 2 సమావేశాల మధ్య ఉండాల్సిన గరిష్ట విరామం ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం పర్మిటెడ్ గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్? ఎంత ఉండాలండి? 6 నెలలు ఉండాలి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 6 నెలలు.
రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సమావేశాల మధ్య 6 నెలలకు మించి ఖాళీ ఉండకూడదు. అంటే ఏడాది కనీసం 2 సార్లు సమావేశము కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, భారతదేశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా వాడడం జరిగింది? ఇన్ విచ్ స్టేట్ వర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ యూజ్డ్ ఎక్స్పెరిమెంటల్లీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా? ఎక్కడండి? కేరళలో వాడడం అయితే జరిగిందండి. ఎప్పుడు? 1982లో కేరళలోని పరావూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగించడము జరిగింది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ప్రతిరోజు ఒక క్లాస్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.